ఓకే అండి. ఏడో చాప్టర్ ఏడో తరగతిలో ఏడో చాప్టర్ మ్యాథ్స్లో రెండో పార్ట్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ అభ్యాసం 7.2లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దిగువ లావాదేవీల్లో లాభము లేదా నష్టము ఎంతో చెప్పండి. ప్రతి సందర్భంలో లాభ శాతం లేదా నష్ట శాతం కూడా కనుగొనండి. లాభ శాతం నష్ట శాతం కనుక్కోమంటున్నాడు. లాభం అంటే కొన్న వెల తక్కువగా ఉంటే అమ్మిన వెల ఎక్కువగా ఉంటే లాభం వచ్చింది. 10 రూపాయలకు కొని 11 రూపాయలకు 12 రూపాయలకు 13 రూపాయలకు అమ్మామనుకో మనకు లాభం వచ్చింది. లేదా తక్కువగా అమ్మామనుకో 10 రూపాయలకు కొని 7 రూపాయలకి 8 రూపాయలకి అమ్మితే మనకు నష్టం వచ్చింది. మన తెలుసు కదా. ఇప్పుడు మనం వీటిని ఓన్లీ ఫార్ములా వైజ్గా కాకుండా ఈజీగా చేయడానికి ప్రయత్నిద్దాం. క్వశ్చన్ బట్టి ఆన్సర్ చూడండి. 250 రూపాయలకు కొనుగోలు చేయబడ్డాయి గార్డెనింగ్ షేర్లు. సరే ఏదో ఒకటి 325కి విక్రయించబడ్డాయి, అమ్మబడ్డాయి. 250 కొని 325కి అమ్మితే కొన్నదానికంటే అమ్మిందే ఎక్కువ కదండి. అంటే మనకి లాభం వచ్చింది. ఇదిగో 325 మైనస్ 250 చేస్తే 75 రూపాయలు లాభం వచ్చింది. లాభ శాతం కనిపెట్టాలంటే లాభము బై కొన్న వెల ఇంటూ 100 చేయాలి ఎప్పుడైనా సరే. 25 అకౌంట్ 75లో 3 సార్లు పోద్ది, 25లో 10 సార్లు పోద్ది. ఈ 10లో ఈ 10 0 క్యాన్సిల్ అయిపోయింది అంటే మనకు అక్కడ అర్థం ఏంటి? 3 10లు ఎంత? 30%. లాభ శాతం ఎంతండి? 30%. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఒక రిఫ్రిజిరేటర్ 12,000కు కొనుగోలు చేసి 13,500కి విక్రయించాడు. మీరు చెప్పండి ఇప్పుడు లాభం ఎంతో? 12,000కు కొన్నాడండి, 13,500కి అమ్మాడు. మనం ఇది జస్ట్ మన డైలీ లైఫ్ లాగా మాట్లాడుకుందాం. 12,000కి కొన్నాడు, 13,500కి, అంతేనా? ఇది లాభం నష్టం? ముందు లాభం ఎంత? లాభం 1,500 రూపాయలు లాభం. 12,000కి కొని 13,500కి అమ్మితే 1,500 లాభం. 1,500 బై 12,000 ఇంటూ 100 ఇది చేయాలి. ఇప్పుడు ఈ 2 జీరోస్ కట్ చేస్తాం అనుకో, ఈ జీరో కట్ చేస్తాం అనుకో, ఇంకా 3 టేబుల్, దీంట్లో 4 టైమ్స్, దీంట్లో ఒక 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది అనుకోండి. 5 10s are 50, 50 బై 4 టేబుల్ 12.5%, 12.5%. ఓకేనా. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్, ఒక అల్మారా 2,500కు కొనుగోలు చేయబడింది మరియు 3,000కు విక్రయించబడింది. 2,500కు కొనుగోలు చేసి 3,000కి విక్రయిస్తే అల్మారా కొన్న వేల 2,500, అమ్మిన వేల 3,000 అయితే చెప్పండి అంటున్నాడు. చెప్పేద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ 2,500 కొన్నాడండి అల్మారాని, 3,000కి విక్రయించాడండి. విక్రయిస్తే లాభమా నష్టమా? 2,500కే కొన్నాడు కానీ 3,000కి అమ్మాడు. అంటే 500 రూపాయలు అనేది ప్రాఫిట్గా వచ్చింది. 500 రూపాయలు అనేది ప్రాఫిట్గా వస్తే ఎంతకి కొన్నాడు? లాభం బై కొన్న వేల. ఎప్పుడు కొన్న వేల బైలో వేయాలి, ఇంటూ 100 అయిపోయింది. ఈ 2 సున్నాలు కట్ చేస్తే 25 ఏకం 50లో 2 సార్లు 20. సో 20% అనేది ఆన్సర్గా వచ్చింది. ఓకే. నెక్స్ట్, ఒక స్కర్ట్ 250కు కొనుగోలు చేయబడినది మరియు 150కు విక్రయించబడినది. ఈ స్కర్ట్ అంట 250 రూపాయలకి కొనుగోలు చేయబడిందంట, 150కి కొన్నది 250కి, అమ్మింది 150కి. లాసా ప్రాఫిట్ అండి? లాస్, నష్టం వచ్చింది. తెలిసిపోతుంది. ఎంత నష్టం వచ్చింది? 100 రూపాయలు తక్కువకి అమ్మాడు. సో 100 నష్టం వచ్చింది. ఎంతలో? 250 నష్టం బై కొన్న వెల ఇంటూ 100. ఏదైనా కొన్న వెలకే చేయాలి. సో ఈ 0 కట్ అయితే 25 ఏకం 100లో 4 సార్లు పోతే 4 10లు 40%. మనకేమొచ్చింది? లాస్ అనేది వచ్చింది. నేను డౌన్ యారో మార్క్ వేస్తే నష్టం, అప్ సైడ్ యారో మార్క్ వేస్తే లాభం. ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. క్రింది నిష్పత్తులను శాతాల్లోకి మార్చండి. నిష్పత్తిని శాతాల్లోకి మార్చాలంటే ఈ పార్టీకి ఎంత శాతం, ఈ పార్టీకి ఎంత శాతం విడదీయటం అన్నట్టు. ఎప్పుడైనా సరే మొత్తం శాతం ఎంత? 100%. 100%ని 3 పార్టీలకి, ఈ పార్టీకి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలా చేయాలంటే నువ్వు ముందు మొత్తం ఎన్ని పార్ట్లు ఉన్నాయో చెప్పాలి. ఎన్ని పార్ట్లు ఉన్నాయి? 4 పార్ట్లు. 4 పార్ట్లు అయితే 100 అయితే 3 పార్ట్లు అయితే హౌ మచ్? అప్పుడు 4 ఇంటూ ఈ 100 ఎన్నిసార్లు పోతుంది? 25. 4ని 25తో గుణిస్తే వచ్చింది కాబట్టి 3 పార్ట్లు అయితే 3 25లు అయితే 75%. ఓకేనా. అలాగే ఒకటి కనిపెట్టేస్తే ఇంకోటి తెలిసిపోయినట్టేనండి. 3 పార్ట్లు 75 అంటే ఇంకోటి ఇది రిమైనింగ్ ఒక పార్టీ అంత. ఇక్కడికి 75 అయిపోయింది ఒక భాగం. ఇంకెంత మిగిలింది? 25 కదా, 25% అంతే. అట్లా చేయాలి. నెక్స్ట్ చూడండి. 2:3:5. ఓకే. మొత్తం ఎన్ని పార్ట్స్? 5 3 8 2 10 పార్ట్లు. 10 పార్ట్లు అయితే
10 పార్ట్స్ అయితే 100 అయితే 2 పార్ట్స్ అయితే ఎంత? 10ని 10తో గుణిస్తే 100 వస్తుంది. కాబట్టి 2ని 10తో గుణిస్తే 2 10ల 20, 3 పార్ట్లు అయితే 3 10ల 30, 5 పార్ట్లు అయితే 5 10ల 50. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ మూడింటిని కలిపినప్పుడు మాత్రం నీకు 100 రావాలి. అలా వస్తుందంటే నువ్వు చేసిన కరెక్ట్. సార్ ఇప్పుడు మరి పక్కన ఇక్కడ చాలా ఉంది, ఇక్కడ ఏంటంటే ఉంది కదా సార్ అంటావేమో, ఏది ఇక్కడ ఉంది అది చేసింది అదే, నేను కొంచెం షార్ట్ కట్ చెప్తున్నాను అంతే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం 4 పార్ట్లు కదా, 3 పార్ట్లు బై మొత్తం 4 పార్ట్లు ఇంటూ 100 వేస్తున్నారు. అది చేసినా మనం చేసినట్టు చేసినా ఏదైనా ఒకటే, అర్థమైందా? మొత్తం 100% నిష్పత్తిని మార్చాలంటే ఏదైనా ఉపయోగించుకొని ఇష్టం. 1కి 4 పార్ట్లు కలిపితే 5 పార్ట్లు అండి. 5 పార్ట్లు అయితే 100 అయితే ఒక పార్ట్ అయితే ఎంత? ఒక పార్ట్ అయితే ఎంత? 5 ఇంటూ 20 చేయాలి. 5 ఇంటూ 20 చేస్తే 100 వచ్చిందంటే 1 ఇంటూ 20 చేస్తే 20 20. అట్లాగే మరి ఇప్పుడు 4 పార్ట్లు ఎంత ఏమండి? 100లో ఇక్కడ 20 అయిపోయింది, ఇంకెంత ఉంటుంది? 80 ఉంటుంది అంతే. అదే 4 పార్ట్లు. 100నే ఒక భాగంగా 4 భాగాలుగా చేశారు. ఒక భాగానికి 20 వచ్చినప్పుడు పోనీ 20తో మల్టిప్లై చేసుకోండి, 4 20లు ఎంత? 80. ఆ విధంగా చేయాలి. ఇప్పుడు మీరు దీనికి చేస్తారు, ఇక్కడ చూడండి ఒకసారి. 1 2 5 అనే లెక్క ఉంది. 5 2 7 1 8. 8 పార్ట్లు అయితే 100 అంట. 8 పార్ట్లు అయితే 100 అయితే ఎన్ని పార్ట్లు కావాలి? 2 పార్ట్లు అయితే ఎంత? ఓకేనా? చేయండి. అప్పుడు పాయింట్లో వచ్చింది, నీకు ఏదైనా నీకు అనవసరం. 12.5 వచ్చిందండి ఇక్కడ. 12.5 కాబట్టి దీన్ని కూడా 12.5తోనే గుణించాలి సింపుల్గా. ఓకేనా సార్? ఇది ఎంత మనకి ఇబ్బంది అయిపోతుంది సార్. నీవు ఇబ్బంది అయిపోతుంది అనుకుంటే ఇంకోటి చెయ్యి. ఈ మొత్తం 8 పార్ట్లు కదా, 1/8 ఇంటూ 100, 2/8 ఇంటూ 100, 5/8 ఇంటూ 100. ఏది చేసినా లెక్కకు ఆన్సర్ అయితే చక్కగా వచ్చేస్తుంది. నీకు ఏది సులభం, నీకు ఏది నచ్చితే అది చేసుకో. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఒక నగర జనాభా 25,000 నుండి 24,500కు తగ్గినది. ఎంత తగ్గింది? 500 తగ్గింది. ఎక్కడ నుంచి తగ్గింది? 2,500 నుంచి తగ్గింది ఇంటూ 100 అంతే. ఎక్కడ నుంచి తగ్గిందో అది డినామినేటర్లో వేయాలి. ఇక్కడ కొన్నవేల కాదు, ఇది జనాభా కదా. మరి అక్కడ ఎక్కడ నుంచి పెరిగిందో అది డినామినేటర్ లేదు, లేదా అక్కడ నుంచి తగ్గిందో అది వేయాలన్నమాట. అంటే ప్రీవియస్ వాల్యూ, తగ్గిన విలువ బై ముందు విలువ ఇంటూ 100, పెరిగితే పెరిగిన విలువ బై ముందు విలువ ఇంటూ 100. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ 2 zeros కట్ అయిపోతే ఈ 5 టేబుల్ ఈ 25లో 5 టైమ్స్ కట్ అయితే ఈ 5 దీంట్లో 20 టైమ్స్ కట్ అవుతే మొత్తం మీద ఆన్సర్ ఎంత? 20 ఆన్సర్. ఓకేనా? తగ్గుదల శాతం ఎంత? 20% తగ్గినది. 20% తగ్గింది. నెక్స్ట్ అరుణ్ ఇక్కడ 2% అన్నాడు. 2% కాదు, అది ఉందా? 25,000. ఒక్క నిమిషం, ఇక్కడ నేను 25,100 వేసానండి, అందుకే 2. ఓకే. ఇక్కడ 50 వచ్చింది. 50 అంటే ఇక్కడ 2 అండి, సారీ. 2% అనేది తగ్గింది. ఓకేనా? ఒక 0 మిస్ అవడంలో అది కొంచెం మిస్టేక్ వచ్చింది. చూడండి. అరుణ్ 3,50,000కు ఒక కారును కొనుగోలు చేశాడు. మరుసటి ఏడాది 3,70,000 పెరిగింది. ధరలో పెరుగుదల శాతం ఎంత? ఇప్పుడైతే 3,50,000 కొనేసాడు. వచ్చే సంవత్సరం అయితే అది తర్వాత ఒక సంవత్సరం తర్వాత 3,70,000 అయింది. అంటే ఎంత పెరిగింది? 20,000 పెరిగింది. 20,000 డివైడెడ్ బై పెరిగిన విలువ బై ముందు విలువ 3,50,000 ఇంటూ 100. ఈ 3 సున్నాలు క్యాన్సిల్. ఓకే, 3 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 5వ ఎక్కం దీంట్లో 7 సార్లు, దీంట్లో 4 సార్లు. సో 400 డివైడెడ్ బై 7. 400 డివైడెడ్ బై 7 అంటే 20,000 బై 3,50,000 కదండి. ఇంకో సున్నా కట్ అయిపోయిందండి. సో ఇక్కడ లేదు, సున్నా లేదు. సో 7 ఎక్కం 40లో 5 ఏళ్ళ 35, 5/7%. 5/7%. ఓకేనా? నెక్స్ట్, నేను ఒక టీవీ 10,000కు కొనుగోలు చేశాను. 10,000కు కొనుగోలు చేశాను మరియు దాన్ని 20% లాభంతో విక్రయించాను. ఇదిగో ఇలాంటి వాటిని నేను చెప్తాను. ఎప్పుడైనా కొన్న వెల 100%. ఏదైనా వస్తువుని మనం ఎంత కొంటామంటే 100% కొంటాం. లాభం వచ్చిందనుకో, ఎంత లాభం వచ్చిందో అది 100 కంటే తగ్గించాలి, నష్టం వస్తే 100 కంటే పెంచాలి. ఎలాగో చెప్తా చూడండి. 100% అయితే 10,000 అయితే 20% లాభం వచ్చింది కదా, 100కి 20 కలుపు 120%. 20% నష్టం వచ్చిందనుకో, 100కి 20% తగ్గించాలి, 80%. ఇలా చేస్తే ఈజీగా వస్తుంది అనమాట మనకు ఆన్సర్. ఇప్పుడు ఏం చేయాలి? మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చెప్పాగా, 120 ఇంటూ 10,000
డివైడెడ్ బై 100. నేను ఓన్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం మొత్తం రాయాల్సి వస్తుందండి. ఇక్కడ చూడండి, మీరు కట్ చేస్తే ఇక్కడ కట్ చేసేయచ్చు. మీకు అర్థం కావాలని మొత్తం రాస్తున్నాను నేను. 1 2 మొత్తం మూడు సున్నాలు ఉన్నాయి. ఇటు ఒక 2 సున్నాలు, ఇటు ఒక సున్నా, మొత్తం 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 12,000. 20% లాభానికి అమ్మితే ఎంత అమ్మాడు? 12,000 అనేది అమ్మాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జూహీ వాషింగ్ మెషిన్ 13,500కు విక్రయిస్తుంది, అమ్ముతుంది. అమ్మింది ఇచ్చాడు. బేరంలో ఆమె 20% కోల్పోతుంది, అంటే నష్టం 20% వచ్చింది. అయినా ఆమె ఎంత ధరకు కొనుగోలు చేసింది? మనల్ని ఏం కనిపెట్టమన్నాడు? కొన్నది ఎంతకో కనిపెట్టమన్నాడు. వినండి, ఇచ్చింది ఈసారి ఏంటంటే అమ్మినది ఇచ్చాడు. 20% కోల్పోయిందంటే నష్టం 20% వచ్చింది. ఎప్పుడైనా చూడు, 100% అంటే మనం కొన్నది ఎప్పుడు 100% ఉంటుంది. అమ్మింది నష్టమా లాభమా అనే దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. 20% కోల్పోతే ఎంత? 80%. సో 80% అయితే అమ్మిన విలువ ఇచ్చాడుగా 13,500. 80% అయితే 13,500 అయితే 100% అయితే ఎంత? ఇది కనిపెట్టాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 13,500 ఇంటూ 100 డివైడెడ్ బై 80. ఈ 0 కట్ అయిపోతే 8వ ఎక్కం వేద్దామండి. ఈ 8వ ఎక్కం వేస్తే చూద్దాం ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతే మనం చెక్ చేసుకోవాలి. మొత్తం ఇక్కడ వేసేసి అర్థం చూడండి ఒకసారి. 13,500కి ఇంటూ 100 అంటే బై 10. అది 0 కూడా కలిసింది. 8 అనేది చూడండి, 8 అంటే ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది. 55. 6 48. 7 ఉంది. 70. 70లో 8 64. 64 అంటే 6 ఉంది. 6 పక్కన 0 పెడితే 60. 60లో 7 8 56. 7 8 56. 56 అంటే 4 ఉంది. 4 పక్కన ఈ 0 పెడితే 40. 40 అంటే 5 8 40. 16,875 రూపాయలకి కొన్నాడు. 16,875 రూపాయలకి కొన్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే లెక్క అనేది వచ్చేస్తుంది. అర్థమైందా? అంటే క్యాలిక్యులేషనే ఉంది ఇక్కడ. పెద్దగా క్యాలిక్యులేషన్ కనపడుతుంది తప్పించి మిగతాదంతా ఈజీయే. ఇక్కడ సార్ చాలా పెద్ద ప్రాసెస్ ఇచ్చారు కదా సార్ అంటే అది టెక్స్ట్ బుక్ ఒరిజినల్ ప్రాసెస్ అండి. అన్నీ అలాగే చేస్తే మనం లెక్కలు చేయలేంగా. అన్నీ అలా చేస్తే మీరు అసలు లెక్కే చేయలేరు, ఇబ్బంది పడిపోతారు. నెక్స్ట్ చూడండి, శుద్ధ మొక్కలో కాల్షియం, కార్బన్ మరియు ఆక్సిజన్ 10:3:12 నిష్పత్తిలో ఉంటాయి. 10:3:12 నిష్పత్తిలో ఉంటాయి. శుద్ధ మొక్కలో కార్బన్ శాతాన్ని కనుగొనండి. కార్బన్ శాతం కనుగోవాలంటండి. కనిపెడదాం చూడండి. కాల్షియం, కార్బన్ మరియు ఆక్సిజన్ 10:3:12 నిష్పత్తిలో ఉంటే కార్బన్ శాతం అంటే ఇప్పుడు దేనికి సంబంధించి చూడండి ఒకసారి. కాల్షియం, కార్బన్ మరియు కార్బను 3 మాత్రమే. కార్బన్ ఎంతండి? 3 అంట. సో ఆ 3ని కనిపెట్టేయాలి. కనిపెట్టేద్దామా? చూడండి ఒకసారి. 10 + 3 + 12 మొత్తం ఎంత? 25. 10 + 3 + 12 అంటే 25. 25 కాబట్టి మొత్తం 25 పార్ట్లు. ఆ 25 పార్ట్లో ఎవరిని కనిపెట్టాల్సి వచ్చింది? మనం 3ని కనిపెట్టాలి. సో 3/25 ఇంటూ 100. 25 4 సార్లు పోతుంటే 4 3 12%. అర్థమైందండి? ఈ విధంగా చేయాలి. నెక్స్ట్, శుద్ధ మొక్కలో కార్బన్ 3 గ్రాములు అయితే కార్బన్ ఎంత? 3 గ్రాములు అయితే శుద్ధ మొక్క మొత్తం బరువు అంటే అర్థం చెప్తాను. 3 పార్ట్లు అయితే 3 గ్రాములు అయితే మొత్తం 15 పార్ట్లు. 12 3 15. 15 10 25. సారీ, 25 పార్ట్లు. 25 పార్ట్లు అయితే అంత 3 ఇంటూ 1 చేస్తే వచ్చింది. 25 కూడా చేస్తే 3 కార్బన్ ఒకవేళ 3 గ్రాములు అయితే శుద్ధ మొక్క బరువు 25 గ్రాములు. ఈ విధంగా చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ బిట్ చూడండి. అమీనా తన పుస్తకాన్ని 275 కొనుగోలు చేసింది మరియు 15% నష్టంతో విక్రయించింది. కొన్నది 275 కాబట్టి 100% 275 అయితే 15% నష్టం కాబట్టి 85%. 85% అయితే హౌ మచ్? ఇది ప్రశ్న. ఏం చేయాలి? 100 ఇక్కడ 85 ఇంటూ 275 డివైడెడ్ బై 100. ఆన్సర్ మొత్తాన్ని గుణించి 2 డెసిమల్స్ పెట్టాలి. అర్థమైందా? అంతే. ఆన్సర్ మొత్తాన్ని గుణించి 2 డెసిమల్స్ పెడితే సరిపోద్ది. ఆన్సర్ మొత్తం చేశారనుకో
23 3 7 5 వచ్చింది. 2 డెసిమల్స్ పెడితే 233.75 వచ్చింది. ఓకేనా. 85 ఇంటూ 275 చేస్తే 23,375 వచ్చింది. కానీ బై 100 చేస్తే డెసిమల్స్ అనేవి 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 డెసిమల్స్ ఉండాలి, పెట్టేశారు. ఓకే, నెక్స్ట్ సగం చూడండి. ప్రతి సందర్భంలో 3 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తాన్ని కనుగొనండి. ఇది బారు వడ్డీ ఇచ్చాడండి. 3 సంవత్సరాల తర్వాత ఓకే, అంటే అన్నిటికీ టైము టీ 3 సంవత్సరాలను ఎత్తున్నాడు. PTR/100 ఎక్కువగా మీరు కష్టపడవద్దుగా. PTR/100 ఫార్ములాతో మీరు ఏ లెక్కనైనా చేసుకోండి. చిన్న లెక్క బారు వడ్డీ కాబట్టి ఇక అదే ఫార్ములా చెప్తున్నాను, ఇంకా షార్ట్ కట్ చెప్పట్లేదు. టైం ఏమో 3 సంవత్సరాలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12/100, PTR/100 అంటే మొత్తాన్ని కనిపెట్టాలంటున్నాడా. ఓకే, ఈ 2 సున్నాలు ఇది ఇప్పుడు మనకి ఏంటంటే బారు వడ్డీలో ఇది వడ్డీ కనిపెట్టే సూత్రం. వడ్డీ I = 12 12ల 144, 144 3ల 432. ఓకేనా. సో దీనికి 1200 కలపాలండి. 2 3 6 1 1632. ఆన్సర్ ఎంతండి? 1632. అయితే నాకు కావాల్సింది ఏంటంటే ఇంకా ఎంతకంటే బెటర్ ప్రాసెస్ ఏదన్నా ఉందంటే నేను ఒకటి చెప్తాను, ఫాలో అవుతే చేయండి. I అంటే ఎప్పుడు కూడా TR పర్సంటేజ్. వడ్డీ అంటే ఏంటి? మనం డబ్బులు ఎవరికైనా ఇంట్రెస్ట్కి డబ్బులు ఇచ్చామంటే అసలు కాకుండా మనకి ఎక్స్ట్రా వచ్చేదాన్ని వడ్డీ అంటారు. 10,000 ఇస్తే ఎంతకి ఇచ్చామో దాని టైంను బట్టి అది వడ్డీ అనేది మారుతూ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. ఫర్ ఎగ్జాంపుల్ 10,000కి 500 రూపాయలు వడ్డీ వస్తే మొత్తం మనకి ఎంత వచ్చింది? 10,500 రూపాయలు. ఇది మొత్తం రావాలి. సో 10,500 అనే దాన్ని కనిపెట్టాలన్నాడు. దాన్ని చేయాలంటే నేను ఒక ప్రాసెస్ చెప్తా చూడండి. అమౌంట్ తెలియాలంటే 100 ప్లస్ TR పర్సంటేజ్ చేస్తే ఈజీగా వస్తుంది. అమౌంట్ తెలియాలంటే 100 ప్లస్ TR పర్సంటేజ్. T అంటే టైము, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాటి యొక్క పర్సంటేజ్ని కలపాలంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెక్కకి కనుక చేసామంటే ఎలాగో చేయాలి చూడండి ఒకసారి. ఇక్కడ అమౌంట్ తెలియాలంటే 100 ప్లస్ TR పర్సంటేజ్, టైం 3 సంవత్సరాలు అన్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12, 12 3 36, 12 3 36 కాబట్టి 136% అయితే ఎంతో కనిపెట్టు అనేది ప్రశ్న. సో 100% అయితే 100% అంటే ఇచ్చిన డబ్బులు ప్రిన్సిపల్ అమౌంట్ అని, ప్రిన్సిపల్ 1200 అయితే 136% అయితే ఎంత? దిస్ ఈస్ ద క్వశ్చన్. 100% అయితే 1200 అయితే 136% అయితే ఎంత? ఈ రకంగా చేసినా వచ్చింది, లేదా సార్ వేరే రకంగా చేయాలంటే అలా చేయాలి, చెప్తా చూడండి. 100% అయితే అదే అమౌంట్ ఇంట్రెస్ట్ కనిపెట్టమని చూసారా, ఆ మెథడ్లో చేయాలి. దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే చేయండి. అదే చెప్పాలంటే అదే ఈజీ మెథడ్, ఫాస్ట్గా చేయడానికి అది ఈజీగా కుదిరిద్ది. ఇలా చేస్తే నువ్వు వడ్డీ కట్టాలి, వడ్డీ కట్టిన తర్వాత మళ్ళీ అసలుకే యాడ్ చేయాలి. సరే చేద్దాం చూడండి. 7,500 డబ్బులు, P టైం 3, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 బై 100, 2 సున్నాలు కట్ అయిపోతే 5 3 15, 15 75ల 1125, 1125. ఈ 1125కి ఈ 7,500ని కలపాలి. కలిపితే 8,625 అనేది మనకి ఆన్సర్గా వచ్చింది. 8,625. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 2 సంవత్సరాల్లో 5,600 మొత్తంపై ఏ రేటున 280 రూపాయలు వడ్డీ వస్తుంది. అంటే వడ్డీ ఇచ్చేసాడండి 2,280 అని. అవి కూడా ఇచ్చాడు 5,600 మొత్తం 56,000. ఇది 56,000 P టైము 2 సంవత్సరాలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 ఇవ్వాల బై 100 ఇచ్చాడు. ఓకే, ఈ 2 సున్నాలు కట్ అయినాయి అనుకున్నాం. ఇప్పుడు ఈ 560 ఇంటూ 2 అనేది ఇక్కడ గుణెత్తుంది, వదలగలితే బాగా ఇచ్చింది. దేన్ని? 280ని. సో R = 280 డివైడెడ్ బై 560 ఇంటూ 2. ఓకే, ఈ 280 అనేది దీంట్లో 2 సార్లు క్యాన్సిల్ అవుతుందండి 560లో. సో ఇక్కడ మొత్తమే మిగిలిందంటే 1/4. 4 ఎక్కం 1లో 0.25%, 0.25%గా వచ్చింది. ఈ విధంగా ఆన్సర్స్ అనేవి చక్కగా జాగ్రత్తగా చేయాలి. మనం ఎంత బాగా చేస్తే అంత బాగా, అంటే ఫాస్ట్గా మనకి రావాలి అంటే మనం ఎంత బాగా చేయగలమో అంత బాగా ట్రై చేయాలి. ఓకేనా. థ్యాంక్ యూ. ఓకే, ఇందులో ఉదాహరణలు కూడా ఉన్నాయండి, అవి కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ 1/3ను శాతంగా రాయండి. ఇవన్నీ మనం చెప్పేసుకున్నాయి, నేను హింట్ ఇస్తూ ఉంటాను, చేసేయండి. భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఇంటూ 100 వేస్తే సరిపోద్ది అని చెప్పాం. సో 1/3 ఇంటూ 100 వేయండి, సరిపోద్ది. ఇది 33 1/3 సార్లు క్యాన్సిల్ అయింది. అర్థమైందా? 33 1/3 సార్లు క్యాన్సిల్ అయింది. 3 ఎక్కం 100లో. తర్వాత 25 మంది పిల్లల్లో 15 మంది బాలికలు అయినా బాలికల శాతం మొత్తం 25, మొత్తాన్ని భాగాహారంలో వేయాలి.
15 మంది పిల్లలు ఇంటూ 100. ఓకే, 5వ ఎక్కం దీంట్లో 3 సార్లు, దీంట్లో 5 సార్లు, ఇది 25 సార్లు, 25 3 75. అంతేనా? ఒక నిమిషం, 5వ ఎక్కం కదండి, 5వ ఎక్కం కాబట్టి ఇక్కడ 20 సార్లుగా క్యాన్సిల్ అయ్యేది. 5వ ఎక్కం 100లో 20 సార్లు క్యాన్సిల్ అవుద్ది. సో 23 60. ఓకే, నెక్స్ట్ చూడండి, 5/4 శాతంగా మార్చండి. ఇంటూ 100 ఏంటి అయిపోద్ది ఆన్సర్ 125%. తర్వాత దశాంశాలను శాతంగా మార్చండి. దశాంశాలను మార్చాలంటే ముందు వాటిని భిన్నాలుగా మార్చాలి. 0.09 భిన్నంగా చేస్తే 2 డెసిమల్స్ తీసేసాం కాబట్టి 2 సున్నాలు కింద పెట్టాలి. ఇంటూ 100 ఎత్తే 100 క్యాన్సిల్ అయిపోయింది. ఆన్సర్ 9%. ఓకేనా? నెక్స్ట్, 40 మంది పిల్లలపై జరిపిన ఒక సర్వేలో 20% మంది ఫుట్బాల్ ఆడడానికి ఇష్టపడతారని తెలిసింది. ఎంతమంది ఫుట్బాల్ ఆడడానికి ఇష్టపడతారు అంటే 40లో 25 ఎంత శాతము? 25% అంటే ఎంతో చెప్పాలి. 25వ ఎక్కం 100లో 4 సార్లు పోద్ది. 4 ఎక్కం 40లో 10 సార్లు పోద్ది. ఆన్సర్ ఎంత వచ్చిందండి? 10 మంది పిల్లలు ఇష్టపడతారు ఫుట్బాలు. ఇష్టపడని వాళ్ళు ఎంతమంది? 40లో నుంచి మైనస్ చేయడమే, అయిపోయింది. రాహుల్ ఒక స్వెటర్ కొన్నాడండి. 25% డిస్కౌంట్ ఇచ్చారు. దానివల్ల అతనికి 200 రూపాయలు ఆదా అయింది. అంటే ఈ ఇచ్చిన 25% అనేది 200 రూపాయలకి సమానం. 25% అయితే 200 అయితే 100% అయితే అంతేగా. 100% అంటే ఏం చేయాలి? ఈ 25 దీంట్లో 4 సార్లు క్యాన్సిల్ అయింది. ఈ 4ను క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 4 200 800. ఆన్సర్ అయిపోయింది. అర్థమైందా? మనం ఈ మోడల్లో ఇప్పుడు బోల్డెన్ సార్లు చెప్పామండి. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ ఒకసారి చూడండి. తర్వాత చూడండి, ఇడ్లీలు తయారు చేయడానికి 2 భాగాలు బియ్యం మరియు 1 భాగం మినప్పప్పు, 2:1 బియ్యము కందిపప్పు మినప్పప్పు అని రేణ తల్లి చెప్పింది. అటువంటి మిశ్రమంలో ఎంత శాతం బియ్యం మరియు ఎంత శాతం మినపప్పు ఉంటుంది అంటే నిష్పత్తి ఇచ్చినప్పుడు శాతంలోకి మార్చాలంటే ముందు పార్ట్స్ చూడాలి. ఏమని చూడాలి? పార్ట్స్ మొత్తం 3 పార్ట్లు అయితే మొత్తాన్ని బైలో వేయాలి. బియ్యం గురించి మాట్లాడితే 2/3 ఇంటూ 100 వేయాలి. అంటే 200/3 వేయాలి. 200/3 అంటే 66 2/3%. 66 2/3%. ఓకేనా? నెక్స్ట్, మినపప్పు ఎంత శాతం అంటే 1/3 ఇంటూ 100. మొత్తం పాటలు 3 కదా, ఎంత వచ్చింది? 33 1/3% అనేది వచ్చింది. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్, 250 రూపాయలను రవి, రాజు, రాయిల మధ్య పంచాల్సి ఉంది. రవికి 2 భాగాలు ఇస్తే రాజుకి 3 భాగాలు మరియు రాయికి 5 భాగాలు. రవికి 2, రాజుకు 3, అలాగే రాయికి 5. మొత్తం మీద 5 3 8 2 10. 10 పార్ట్స్ అయితే 250 అయితే ఒక్కొక్కరికి ఎంత డబ్బులు లభిస్తుందా? ఓకే, 2 పార్ట్లు అయితే అంత. ఇప్పుడు ఇంటూ 25 చేయాలి. 2 పార్ట్లోడు ఎవడో? రవియా. 2 25లు ఎంత? 50. 3 25లు ఎంత? 75. 5 25లు ఎంత? 125. ఓకేనా? అయిపోయింది. ఇందులో ఎక్కువ ఎవరికి వస్తుంది? ఆటోమేటిక్గా ఎవరికి ఎక్కువ పార్ట్లు ఉంటే ఆడికి ఎక్కువ వచ్చింది. రాయ్కి 125 వచ్చింది. నేను అందరినీ ఊరికే కనిపెట్టాను, మీకు ఎలాగా అందరినీ కనిపెట్టాలని చూపించడానికి. ఓకేనా? ఎంత శాతం అన్నారనుకో, ఇది శాతాల్లో ఎంత ఉంటుంది అన్నారనుకో, శాతం అంటే మీరు ఇక మళ్ళీ అదంతా చేయొద్దు. మీ సింపుల్గా రవి గురించి తెలుసుకోవాలనుకో, 2/10 ఇంటూ 100 కట్ చేస్తే 20%. 3 భాగాలైతే 30%, 5 భాగాలైతే 50% ఉంటుంది. చూసే పనే లేదు, ఇబ్బంది అస్సలు లేదు. నెక్స్ట్ చూడండి, 10వ లెక్క చూడండి. ఒక పాఠశాల జట్టు గత సంవత్సరం 4 ఆటలను గెలవగా ఈ సంవత్సరం 6 ఆటలను గెలుచుకుంది. పెరుగుదల శాతం ఎంత? గతంలో 4 గెలిచింది, ఇప్పుడు 6 గెలిచింది. ఎక్స్ట్రా ఎన్ని గెలిచింది? 2 గెలిచింది. సో 2 ముందు విలువ, పెరిగిన విలువ ముందు విలువ ఇంటూ 100 చెప్పాం. 25 సార్లు క్యాన్సిల్ అయితే 4 ఎక్కం. 25 2 50%. అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఒక దేశంలో 10 సంవత్సరాల్లో నిరక్షరాస్యుల సంఖ్య 150 లక్షల నుండి 100 లక్షలకు తగ్గిపోయింది. ఇక్కడ చూడండి, 150 లక్షల నుండి 100 లక్షలకు తగ్గిపోయింది. అంటే ఎంత తగ్గింది? 50 తగ్గింది. తగ్గిన విలువ ముందు విలువ ఇంటూ 100. సో ఈ 0 5వ ఎక్కం దీంట్లో 3 సార్లు, దీంట్లో 2 సార్లు. సో 52 100 /3 అంటే 33 1/3% తగ్గింది. 33 1/3% తగ్గింది. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ చూడండి, ఒక పూల కుండీ ఖరీదు 120. ఒకవేళ దుకాణదారుడు దాన్ని 10% నష్టానికి అమ్మితే దాన్ని ఏ ధరకు అమ్మాడో కనుగొనండి.
పూల కుండీ ధర 120 రూపాయలు. ఎప్పుడైనా ధరను ఏమని చెప్పాను? 100%. 100% అయితే 120 అయితే 10% నష్టానికి అమ్మాడంట. 10% నష్టానికి అమ్మితే ఇప్పుడు ఎంతకు అమ్మినట్టు? 90%కే అమ్మినట్టు. 90% అయితే అంత. అంతేనా? సో సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకో. 120 ఇంటూ 90 డివైడెడ్ బై 100. ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 కరెక్ట్ అయిపోతే 12 9ల 108 ఆన్సర్. 108 రూపాయలకే అమ్మాడు. అలా సింపుల్గా ఆన్సర్స్ అనేవి చేయొచ్చు. ఈ విధంగా చక్కగా లెక్కలన్నింటినీ వరుసగా చక్కగా చెప్తున్నామండి. సో మా శ్రమని కష్టాన్ని గుర్తించి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మా వీడియోస్ అనేవి షేర్ చేయండి. చక్కటి షార్ట్ కట్ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఉపయోగించుకొని మీరందరూ లెక్కలు ఫాస్ట్గా రివిజన్ చేసుకోవాలని మేమందరం ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.